కాకినాడ జిల్లా జగంపేట కెర్లంపూడి పద్మనాభరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పద్మనాభరెడ్డిని అభినందించాలని వచ్చినట్లు తెలిపారు. గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజుకి మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు చాలా సందర్భాలలో కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి. ఆయన ఏమని పిలిచేవాళ్ళు? ఇక్కడ పెద్ద కాపు అని పిలిచేవారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పెద్ద కాపే, మరి మాట్లాడితే పెద్ద పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు. వారి దగ్గరకు వచ్చి వారిని నిజంగా నేను ఒక శాలువ, ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చా. ఆ శాలువ నాకు కప్పితే, ఆ బొకే నాకు ఇస్తే అసలు నా ఇంట్లోకి రావద్దు అనేటువంటి పద్ధతితో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని, ఆయన కన్నా చిన్నవాడిని, నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని పేరు మార్చుకున్నాను. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పడం. మరొకసారి మాట్లాడడం, మీరు ముద్రగడ పద్మనాభం గారి గురించి అడిగితే చెప్తా పడవ విషయాలు. I will stay there. Okay, sir. Thank you, sir. Thank you. Okay, sir.